ఎస్ఎస్ఎం పీపుల్ అందరికీ కూడా కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను మొన్న ఒక వీడియో చేసి పెట్టాను. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం అంటే నన్ను కొంతమంది కొన్ని క్వశ్చన్స్ వేశారు. సో దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఏంటంటే ఎవడి కర్మ వాడిదే కదా, వాడు అనుభవిస్తాడు కదా, మనకెందుకులే అని అనుకుంటూ ఉంటారనమాట. యూనివర్స్ చూసుకుంటుంది, యూనివర్స్ అన్నీ చూసుకుంటుంది కదా, యూనివర్స్ పనిష్ చేస్తుంది కదా అని అంటున్నారు. సో మరి అందరూ వెళ్ళి ఎందుకు ధ్యాన ప్రచారం చేస్తున్నారు? అందరూ వెళ్ళి శాకాహార ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? యూనివర్స్ వదిలేయచ్చు కదా. మీరైతే తినట్లేదు కదా, నాన్ వెజ్ మీరు తినట్లేదు, మీరు చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు, మీ లైఫ్ బాగుందిగా. మీరందరూ వెళ్ళి ఎందుకు ప్రచారం చేస్తున్నారు ధ్యాన ప్రచారాలు? మీరందరూ ఎందుకు శాకాహార ప్రచారాలు వెళ్ళి చేస్తున్నారు? వాళ్ళ కర్మను వాళ్ళు వదిలేయచ్చుగా, యూనివర్స్ చూసుకుంటుంది కదా. ఇది నా క్వశ్చన్. నవకాంతి విషయంలో చాలామంది యూనివర్స్ శిక్ష వేస్తుంది, యూనివర్స్ చూసుకుంటుంది అని అంటున్నారు కదా. సో మరి ఇదే విషయం నేను కూడా అడుగుతున్నా. ధ్యాన ప్రచారాలు శాకాహార ప్రచారాలు మానేయచ్చుగా, యూనివర్స్ చూసుకుంటుందిగా. ఎందుకు చేస్తున్నారు అంటే మనం బాగున్నాం, ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలి అన్న ఉద్దేశంతో మీరు అందరూ వెళ్ళి ధ్యాన ప్రచారాలు శాకాహార ప్రచారాలు చేస్తున్నారు, అవునా? మరి అది యూనివర్స్ వదిలేయచ్చుగా. యూనివర్స్ డైరెక్ట్గా వచ్చి దివి నుంచి భూమికి దిగుగు వచ్చి అందరినీ మారుస్తుంది, ఒక శక్తి ప్రవాహం మొత్తం ఇట్లా మారుస్తుంది. మీరెందుకు వెళ్ళి ప్రచారాలు చేస్తున్నారు? ధ్యాన ప్రచారాలు శాకాహార ప్రచారాలు అవసరం లేదు కదా, యూనివర్స్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో కాబట్టి నేనేమంటానంటే, యాక్షన్ తీసుకోవాల్సిన టైంలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిందే. పత్రిజీ గారు రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, అంతేగాని చేతులు కట్టుకుని మనకెందుకులే యూనివర్స్ చూసుకుంటున్నాను అనేవాళ్ళు కాదు. సో అలాగైతే మీరు అందరూ శాకాహారాలు ధ్యాన ప్రచారాలు మానేయచ్చు హ్యాపీగా, యూనివర్స్ చూసుకుంటుందిగా. నవకాంతి విషయంలో యూనివర్స్ చూసుకుంటుందని మీరెవ్వరూ కూడా రెస్పాండ్ కాలేనప్పుడు మరి ఈ విషయం కూడా నేను ఇదే క్వశ్చన్ వేస్తున్నాను మిమ్మల్ని అందరినీ. నన్ను క్వశ్చన్ వేశారు కాబట్టి నేను ఈ ఆన్సర్ చెప్తున్నా. సో ఇంకో విషయం ఏంటి అంటే, పిఎస్ఎస్ఎం మూమెంట్లో కొంతమందికి తెలియని విషయాల్ని ఈరోజు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. నవకాంత్ బెయిల్ మించి రావడానికి ముఖ్య కారణం పిఎంసి ఛానల్ మేనేజ్మెంట్ వాళ్ళు. పిఎంసి ఛానల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ అమ్మాయి ఎవరైతే నన్ను ఏదో అందరు ఎంప్లాయీస్తో పాటు నన్ను తీసేశారు, దానికి దీనికి కేసు పెట్టడానికి సంబంధం లేదు, ఓకే? వాళ్ళు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారంటే, పిఎంసి ఛానల్ వాళ్ళు కోర్టుకి నవకాంత్కి హెల్ప్ చేస్తూ అంటే ఈ అమ్మాయిని తీసేసాము ఆఫీస్ నుంచి, అందుకే గ్రడ్జు పెట్టుకుని ఇవన్నీ చేస్తుందని. చాలా పొరపాటు అండి, చాలా పొరపాటు. పత్రిజీ గారు నన్ను పెట్టారు, నేను చేసినన్ని రోజులు చేశాను. నాకు ఒకదాన్ని వేలాడ పట్టుకుని ఇట్లా నాకు చేయాల్సిన పని లేదు. ఐ నో మై ఓన్ టాలెంట్, నాకు ఎక్కడైనా జాబ్ వస్తుంది, నేను ఏదైనా చేయగలుగుతాను, ఓకే? అంతేగాని వాళ్ళు ఎందుకో అంటే, అవును ఆ ఎఫెక్షన్ పత్రిజీ గారు పెట్టారు, ఆయన నాకు చెప్పారు, యూ డోంట్ మూవ్ ఆన్ ఇన్ పిఎంసి ఛానల్, నీ ఎనర్జీస్ చాలా అవసరం అని చెప్పారు. ఇది మేరకే నేను అక్కడ ఉండాలన్న అంత పంతంతో నన్ను ఎందుకు తీసేశారు అని గట్టిగా అడిగాను, ఓకే? నాకు బయట అయితే జాబులు దొరక్క కాదు, నేను బ్రతకలేక కాదు. వికలాంగులే ఒక చెయ్యి కాళ్ళు లేని వాళ్ళే బ్రతుకుతున్నారండి హ్యాపీగా. నాకేం పోయింది? నాకు కాళ్ళు చేతులు శుభ్రంగా ఉన్నాయి కదా, నేను బ్రతకగలను కదా. పిఎంసి ఛానల్ ఒక్కటే ఉందా నాకు బ్రతకడానికి? సో ఈ విషయం మీద నన్ను తీసేసానన్న గ్రడ్జు మీద నేనేదో వాడి మీద ఇట్లా చేస్తున్నానని చెప్పి ఒక లెటర్ని కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. ఎవరు? పిఎంసి వాళ్ళే, పిఎంసి ఛానల్ యాజమాన్యమే స్వయంగా నవకాంత్కి సహాయం చేస్తూ ఒక లెటర్ని కోర్టుకి పాస్ చేస్తూ ఇచ్చింది. మరి ఇలాంటి పిఎంసి ఛానల్ చూడడం అవసరమా మనం? పిఎంసి ఛానల్ పత్రిజీ గారి డాటరు, పత్రిజీ గారి కూతురు లాంటిది అని అంటుంటారు కదా. మరి అలాంటి అంత పత్రిజీ గారికి ఇష్టమైతే ఇలాంటి వెధవల్ని ఎందుకు ఉంచుతున్నారు? నవకాంత్కి సపోర్ట్ చేసే వెధవలందరూ ఎందుకున్నారు పిఎంసి ఛానల్లో నేను అడుగుతున్నా. నన్ను అడిగితే పిఎంసి ఛానల్ చూడొద్దని చెప్తా. ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయాలి పిఎంసికి? పిఎంసి ఛానల్ ఎందుకు చూడాలి? ఇలాంటి కామాంధులు, నవకాంత్ లాంటి కామాంధులకి సహాయం చేస్తున్న పిఎంసి మేనేజ్మెంట్
వారికి ఎందుకు మనం చూడాలి, ఎందుకు సహాయం చేయాలి, ఆర్థిక సహాయం కూడా ఎందుకు చేయాలి అని నేను అంటా. ప్రూఫ్లతో సహా ఉన్నాయి కాబట్టి నేను ఈ విషయం మాట్లాడుతున్నా. పోలీస్ స్టేషన్లో సిఐ ఇంట్రాగేషన్లో కూడా నవకాంత్ స్వయంగా చెప్పాడు, నాకు పిఎంసి మేనేజ్మెంట్ వాళ్ళు ఈ లెటర్ పాస్ చేశారు నాకు సహాయం చేస్తూ. ఎందుకంటే కోర్టుకి సబ్మిట్ చేశారంట, అది ఎంత ప్రూఫ్లతో ఉంటుంటుందో చూడండి. బాలకృష్ణ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, మాకు నవకాంత్కి సంబంధం లేదు, అటువంటి ఎవరు ఎలాంటి లావాదేవీలు చేసినా మాకు సంబంధం. ఎందుకంటే ఉత్తుత్తి వీడియోలు చేసి పెడతారు, ఊరికినే ఫేక్ వీడియోలు. బాలకృష్ణ గారు మిమ్మల్ని అడుగుతా నేను, ఎందుకు ఫేక్ వీడియోలు చేసి పెడుతున్నారు, ఎందుకు సహాయం చేస్తున్నారు నవకాంత్కి? మళ్ళీ నవకాంత్ పిఎస్ఎస్ఎం మూమెంట్ వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఇది ఎవరికి తెలియని నిజం. వాడు ఎందుకు వచ్చాడు, కోర్టుకి 20 లక్షలు పెట్టి వాడు ఏ రీజన్స్ పెట్టాడో తెలుసా? ఒకటి, కేసు లేటుగా పెట్టినందుకు ఒక రీజన్ రాశారు, ఓకే. ఇంకొక రీజన్ ఏంటంటే నన్ను ఏదో ఛానల్ నుంచి తీసేసినందుకు నేను గ్రడ్జ్ పెట్టుకున్నాను. నాకు పిఎంసి ఛానలే ఉందా పని చేయడానికి? ప్రపంచం అంతా కొట్టుకుపోయిందా పని చేయలేనా నేను? ప్రపంచంలో ఎక్కడ పని చేయలేనా? పత్రిజీ గారి యొక్క మాట విలువకి ఇచ్చి పనిచేసా నేను. నాకు ఇచ్చిన శాలరీ తక్కువైనా సరే 24/7 గొడ్డులా పనిచేసిన పిఎంసి ఛానల్కి నేను. ఆయుష్మాన్ భవ హెల్త్ ప్రోగ్రామ్ వస్తుంది కదా, అందరూ చూస్తూనే ఉంటారేమో, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు. ఆ ప్రోగ్రామ్ 6 lakhs సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్ని వాళ్ళు తీసుకుంటే నాకు అప్పచెప్తే ఆ ఛానల్ని నేను ఇప్పుడు 1 million చేశాను. గస్ట్ని తీసుకొచ్చి ఎంతో ప్రతిరోజు కూడా ఎంతో డెడికేటెడ్గా ఇప్పుడు ఆ ఛానల్ మీద వాళ్ళకి 3 లక్షలు వస్తుంది. ఇంత వర్క్ చేస్తే, పత్రిజీ గారిని చూసి ఇంత డెడికేషన్గా వర్క్ చేస్తే, ఆడపిల్లనని కూడా చూడకుండా తన్ని తగిలేశారు చెత్తనా కొడుకులు. ఏమేనంటే శాలరీలు ఇవ్వలేకపోతున్నాం. నాకు ఇచ్చే శాలరీ పెద్ద శాలరీనా? ఆ 18,000 30,000కి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా వస్తాయండి. సో నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, పిఎంసి ఛానల్ వాళ్ళే నవకాంత్ బెయిల్ నుండి రావడానికి పిఎంసి యాజమాన్యం వాళ్ళే హెల్త్ సహాయం చేశారు. అలాంటి పిఎంసి ఛానల్కి ఎందుకు సపోర్ట్ చేయాలని నేనంట. ఈ వీడియో అందరు షేర్ హోల్డర్స్కి కూడా మరీ చెప్తున్నా. ఇలాంటి కామాంధులకి సపోర్ట్ చేస్తున్న పిఎంసి ఛానల్ వాళ్ళు అంటే మళ్ళీ తీసుకునే ఉద్దేశం ఉంది అని కూడా నవకాంతే అంటున్నాడు. అంటే పిఎంసి ఛానల్ సెక్సువల్ కార్యకలాపాలను, ఇలాంటి కామాంధులను సపోర్ట్ చేస్తుందన్నమాట. నిజంగా అది పత్రిజీ యొక్క కళ అయితే కనుక ఇలాంటివన్నీ జరిపిస్తారా? వీడు బెయిల్ నుంచి రావడానికి పిఎంసి ఛానల్ ఎందుకు సపోర్ట్ చేసింది లెటర్ ఇస్తూ? ఇప్పుడు నేను వీడియో పెట్టిన తర్వాత కూడా ఇది వాళ్ళకి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి మీకు మభ్య పెట్టి చెప్తారు. ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు కదా, ఏం చెప్పినా నమ్మేస్తారు. గొర్రెల మందల్లాగా వాళ్ళకి పిఎంసి ఛానల్ మేనేజ్మెంట్కి జనాలు గొర్రెలు. ఏది చెప్పినా నమ్మేస్తారు, ఏది చెప్పినా తలకాయలు ఊపుతారు. అది పిఎంసి మేనేజ్మెంట్ గురించి నేను ఈరోజు చెప్తున్న నిజాలు. నేను పిఎంసి ఛానల్ని కించపరచాలనో లేకపోతే ఇంకో ఉద్దేశం మీద నేను ఈ వీడియో చేయట్లేదు. నవకాంత్ గాడు అలాంటి కామాంధుణ్ణి, కొంతమంది అమ్మాయిలు వాడుకుని వదిలేసిన ఇలాంటి కామాంధుణ్ణి సపోర్ట్ చేస్తూ ఒక లెటర్ పాస్ చేసినందుకు గాను నేను ఈ విషయాన్ని మరీ చెప్తున్నా. ఆల్రెడీ చాలామందికి తెలుసు, పిఎంసి వాళ్ళు షేర్ హోల్డర్స్ తీసుకున్నారు, వాళ్ళు మోసం చేశారు, ఈ ఇవన్నీ కూడా చెత్త పనులన్నీ కూడా అందరికీ తెలుసు. కానీ సైలెంట్గా ఊరుకుంటున్నారు. ఎందుకు ఊరుకోవాలి? పత్రిజీ గారు ఆయన ముఖం చూసి ఊరుకుంటున్నామని చెప్తున్నారు. ఏమనంటే పత్రిజీ గారు పేరు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగానే నవకాంత్ గారు లూప్ హోల్స్ పిఎస్ఎస్ఎం మేనేజ్మెంట్ కానీ లేకపోతే సొసైటీలో కొంతమంది పెద్దవాళ్ళ యొక్క లూప్ హోల్స్ అన్ని నవకాంత్ గారి చేతుల్లో ఉన్నాయే అనుకోండి, నేను ఈ విషయం కూడా బట్టబయలు చేస్తాం, ఉన్నాయే అనుకోండి. ఆ పోలీసులకి డబ్బులు ఇచ్చి వాడిని పట్టుకోకుండా అరెస్ట్ చేయకుండా కాపాడారు కదా, అదే పోలీసులకు డబ్బులు ఇచ్చి
వాడి దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏవైతే మీ దగ్గర ఉన్నాయో అవన్నీ నాశనం చేయించి లేకపోతే తీసుకొని వాడిని జైలుకి పంపించచ్చుగా. ఒక్కడిని కాపాడడం కోసం సొసైటీలో కొంతమంది మొత్తం ప్రయత్నిస్తున్నారు. ఎందుకు ఇలాంటి కామాంధుల్ని కాపాడడానికి ఎందుకు సొసైటీలో కొంతమంది అందరూ ప్రయత్నిస్తున్నారని నేనంటా. ఎవరెవరైతే సొసైటీలో కొంతమంది నవకాంతిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారో వాడు ఎంతమంది ఆడవాళ్ళని వాడుకున్నాడో, వాడు చేసిన కర్మలన్నీ కూడా ఎవడైతే కాపాడుతున్నారో వాళ్ళందరికీ చుట్టుకుంటాయి. మీరే కదా కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ ఉంటారు. పత్రిజీ గారు కూడా చెప్తూ ఉంటారు కదా కర్మ సిద్ధాంతం గురించి. మరి అదే కర్మ వాడు ఎంతమంది అమ్మాయిని ఉసురు పోసుకున్నాడో వాడిని కాపాడడానికి డబ్బులు ఇచ్చి కాపాడుతున్న ప్రతి ఒక్కరు కూడా వాడి కర్మలో భాగస్తులే. ఇలాంటి చెత్త పనులు, చెత్త వెధవలు చేసే పనులన్నింటినీ కాపాడుతుంది పిఎంసి. మళ్ళీ అంటే పిఎంసి అనేది పిఎంసికి ఏం కాకూడదు, నీ వల్ల పిఎంసికి ఏం కాకూడదు, పిఎంసి భద్రం అంటే ఎలాంటి మరి సపోర్ట్ చేసిన చెత్త నా కొడుకుని తీసి పడేయండి పిఎంసిలోంచి. ఎందుకు ఉంచారు? వాడికి ఎవరైతే సపోర్ట్ చేస్తూ లెటర్ని పాస్ చేశారో వాళ్ళని తీసిపడేయండి పిఎంసిలోంచి. మీరు షేర్ హోల్డర్సే కదా, మీరు కూడా రైట్స్ ఉంది కదా. పిఎంసి మీద మీకు రైట్స్ ఉన్నాయి ప్రతి షేర్ హోల్డర్కి. వాళ్ళు కాదు బాస్లు, వాళ్ళేమి ఎటువంటి పెట్టుబడి పెట్టలేదు. పిఎంసిలో ఇంకా ఇలా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. సో ఈరోజు మీ ముందుకు వచ్చి చెప్పడానికి కారణం ఇదే. ఇలాంటి కామాంధులందరినీ కాపాడుతున్న పిఎంసి ఛానల్కి ఎవరైనా సపోర్ట్ చేస్తారా? నిజంగా అది పత్రిజీ ఒక కళ అయితే ఎందుకు ఈ ఎదవ పనులన్నీ చేస్తున్నారు వాళ్ళు? పత్రిజీ పేరు పెట్టుకుని బిజినెస్లు చేస్తున్నారు. ఓకే, ఆయన పేరు వాడుకుని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, చండాలం చేస్తున్నారు. ఆయన చేతిలో ₹1 ఉండదు. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. చినిగిన బట్టలు వేసుకుంటాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన పర్పస్ ధ్యానం చెప్పడం. అందరికీ అది చెప్పి వెళ్ళారు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క పరువుని పడేస్తూ ఆయన పేరు వాడుకుంటూ ఆయన పేరు మీద బిజినెస్లు చేస్తూ ఇంత చెత్త పనులు చేస్తున్నారే, సిగ్గు అనిపించట్లా? కొంచెం కూడా లోపల ఎక్కడో గుచ్చట్లా? మీకు తప్పు చేస్తున్నామన్న భావన కలిగించట్లా? ఇలాంటి కామాంధులకి సపోర్ట్ చేస్తూ మీ ఇష్టం. పిఎంసి ఛానల్ సపోర్ట్ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం అది. ఓకే, సో నేనేమంటున్నానంటే అలాంటి ఛానల్కి ఎందుకు సపోర్ట్ చేయాలి? అలాంటి కామాంధుల్ని సపోర్ట్ చేస్తూ ఒక లెటరే పాస్ చేసి కోర్టు వరకు వాడిని విడుదల అవ్వడానికి కారణమైన పిఎంసికి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఫస్ట్ ఎందుకు లైక్ చేయాలి? ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి? ఏం చేస్తున్నారు? అదే పిఎంసి ఛానల్లో పత్రి సర్వి టెలికాస్ట్ చేస్తున్నారు కదా, అదే చాలా ఛానల్స్ ఉన్నాయిగా, యూట్యూబ్ ఛానల్స్ చాలామంది పెట్టారుగా సొసైటీలో. మరి వాళ్ళు కూడా పత్రిజీ చెప్తున్నవే చెప్తున్నారుగా. అవి ఎందుకు చూడకూడదు వేరే ఛానల్స్? ఏముంది పిఎంసిలో ప్రత్యేకత? ఏముంది పిఎంసిలో గొప్పదనం? అంటే పత్రిజీ పెట్టారనా? పత్రిజీ గారు ఒక మాట చెప్పారనా? పత్రిజీ గారిని కూడా ఎంత ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు. ఆయన ఎంత ఇబ్బందులకు గురి చేశారో కూడా నాకు తెలుసు. ప్రతి ఒక్కడి గుట్టురట్లు నా దగ్గర ఉన్నాయి. వాడి పక్కన నుంచి వాడికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడి తీరుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి ఈ 2 పాయింట్లు ముఖ్యమైన పాయింట్లు. మాకెందుకులే యూనివర్స్ చూసుకుంటుందంటే మీరు ధ్యాన ప్రచారాలు మానేయండి. ఓకే, శాకాహార ర్యాలీలు మానేయండి. యూనివర్స్ వచ్చేసి అక్కడ మొత్తం ఇట్లా ఇచ్చేస్తుంది. మరి పత్రిజీ గారు ఎందుకు భూమి మీదకి వచ్చారు? యూనివర్స్ చూస్తుంది కదా. ఎందుకంటే ఒక పని జరగాలంటే ప్రతి కారణం వెనక ఒక కార్యం ఉంటుందని పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. సో ఏదైనా ఒకటి జరిగిందంటే దాని వెనకాల ఎంతో అంతరార్థం ఉంటుంది. సో దీని వెనకాల కూడా వీడు ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలు చేయలేని పనులు
ఇప్పుడు ఒక 2-3 అమ్మాయిలు బయటకు వచ్చి చెప్తున్నారు వాడి గురించి. చెప్పినప్పుడు కూడా యాక్షన్ తీసుకోకుండా సొసైటీ వాళ్ళు, వాడు కనుక నాకు పిఎస్ఎస్ఎం సొసైటీలో కనిపించాడా నా కొడుకుని అప్పటికప్పుడే స్పాట్లో బట్టలు ఊడగొట్టి మరి కొడతాను నా కొడుకుని. ఎవడెవడు సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలుసు, సపోర్ట్ చేసే వాళ్ళ పేర్లు కూడా తెలుసు. బయటికి చెప్పాను అనుకోండి మీ పరువులు కూడా పోతాయి, జాగ్రత్త. పత్రిజీ గారి పేరు పెట్టుకుని చేసే ప్రతి పని కూడా ఆచితూచి చెయ్యండి. ఏ మాత్రం పిచ్చినా కొడుకు వేషాలు వేశారు అనుకోండి తాట తీసి పడేస్తారు పత్రిజీ గారు. ఆయన శారీరకంగా లేరు కదా, చూడట్లే కదా. ఇంకో విషయం, ఫ్యామిలీనే పట్టించుకోవట్లేదు కదా, పత్రిజీ ఫ్యామిలీనే ఇలాంటి ఇష్యూస్లో పట్టించుకోవట్లేదు, మరి మాకేంటి? అదే పత్రిజీ గారు, అరే వీళ్ళందరూ ఎట్లా పోతే నాకెందుకు, నేను ధ్యానం నేర్చుకున్నాను కదా, నేను చేసుకుంటా, నా ఫ్లూట్ నేను వాయించుకుంటా, నేను ఎన్లైట్ అవుతా, చక్కగా నేను పైలోకాలకి పోతా అనుకుంటే మనందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు? మనందరికీ ధ్యానం అనేదే పరిచయం కాకపోతే ఇప్పుడు మనం ఎక్కడ కొట్టుకుపోయే వాళ్ళం, ఎక్కడ ఉండేవాళ్ళం? ఆయన అలా ఆలోచించలేదే స్వార్థంగా. ఆయన ప్రతి ఒక్కరి గురించి ఆలోచించారు, అందరూ బాగుండాలి అని చెప్పేసి. సో ఇప్పుడు మాత్రం ఎవరికి వాళ్ళు పత్రిజీ ఫ్యామిలీ పట్టించుకోవట్లేదు, మాకేం సంబంధం ఇలాంటి ఇష్యూస్తో. ముందు ముందు పిఎస్ఎస్ఎం మూమెంట్ మొత్తం బయటకి రోడ్డు మీదకి ఈడ్చబడుతుంది. అప్పుడు కరెక్టా? ఇంకొంతమంది ఆడవాళ్ళు వచ్చి మొత్తం బయటికి వెళ్తారు, అది కరెక్టా? రోడ్డు మీద ధర్నాలు చేస్తారు, అది కరెక్టా మీకు? సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఇది వార్నింగ్ అనుకుంటారా, లేకపోతే రిక్వెస్ట్ అనుకుంటారా, లేకపోతే ఇంకేదో అనుకుంటారా, మీ ఇష్టం, నాకు సంబంధం లేని విషయం. కానీ ఇలాంటివన్నీ కూడా మీరు ప్రోత్సహిస్తూ పిఎస్ఎస్ఎం మూమెంట్ ప్రోత్సహిస్తూ వెళితే కనుక అందరు లూప్ హోల్స్ నా దగ్గర ఉన్నాయి, నవకాంత్ దగ్గర ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. అందరు లూప్ హోల్స్ నాకు కూడా తెలుసు. ఒక్కొక్కళ్ళ పేర్లు ఏమంటారు డీటెయిల్స్తో సహా మొత్తం అన్నీ బయట పెట్టాను అనుకోండి, అప్పుడు ఉంటుంది తగిటే తదిమి. ఓకే, సో కాబట్టి ఇలాంటి కామాంధుల్ని కొంచెం దూరం పెట్టడం కాదు, సొసైటీలో వాడు నాకు కనిపిస్తే ఆ క్షణమే బట్టలు ఉడగొట్టు తీస్తా. ఇంకో విషయం, కడతాల్లో వాడి విల్లాలో వాడు చేసే వెధవ పనులకి ప్రోత్సాహం కొంతమంది పెద్దవాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాడి విషయాలు పట్టించుకునే అంత టైం లేకపోయి ఉండొచ్చు. కానీ ఒకళ్ళు చెప్తున్నప్పుడు గమనించుకోవాలి. వాడి విల్లాని సీజ్ చేస్తారా లేకపోతే ఇంకేం చేస్తారో నాకు తెలీదు, నేను నిఘా పెట్టినా వాడు ఏ మాత్రం విల్లాకు వచ్చి ఏ ఆడదాన్నైనా తీసుకుని వెళితే కనుక నేను లేకపోయినా వాడి విల్లా మీద నేను నిఘా పెట్టా. ఓకే, అక్కడ మొత్తం నా కొడుకు ఏం చేసినా కూడా మొత్తం బయట బట్టబయలు అవుతుంది, అన్ని ఛానల్స్కి వెళ్తాయి. నాకు తెలిసి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో, కడతాల్లో కూడా ఒక పెద్ద మనిషి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వెనకాతలే ఉండి. వాడు చేసే కర్మల్లో వాళ్ళకు కూడా భాగం ఉంటుందని వాళ్ళు మర్చిపోతున్నారు. సో ఇవన్నీ విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో డోంట్ క్వశ్చనింగ్ ఆన్, ఒకరిని క్వశ్చన్ చేసే ముందు మనం ఏంటో అని ముందు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ వచ్చిందని నేను నాకు అనుకుంటున్నాను. ఇంకెవరైనా అడగాలనుకుంటే క్వశ్చన్స్ అడగచ్చు మొహమాటం లేకుండా. నేను ఇలాగే వీడియో చేసి పెడతా. థ్యాంక్ యూ సో మచ్.